హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము 8 సెప్టెంబర్ 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపు నుండి వస్తున్న కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవుతూ ఉండండి. మన ఛానల్ ద్వారా వస్తున్న కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ ఎవరికైనా సరే పీడిఎఫ్ రూపంలో కావాలి అనుకుంటే మన దగ్గర 2021 జనవరి నుండి 2022 ఆగస్టు వరకు కూడా ఉండడం జరిగిందండి. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, పర్ మంత్ వచ్చేసి 25 రూపీస్ అండి, అంటే ఒక నెలకి 25 రూపాయలు. అదే ఒకవేళ మీరు ఒక సంవత్సరం తీసుకోవాలనుకుంటే, ఒక సంవత్సరం అంటే 12 నెలలు అండి, గుర్తుపెట్టుకోండి. 12 నెలలు కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే కేవలం 200 రూపాయలకే వస్తుంది. సో మీరు 12 నెలలు ఈ 200కి తీసుకోవడం ద్వారా మీకు దగ్గరగా 100 రూపీస్ నుండి 120 రూపీస్, అంటే 120 రూపీస్ వరకు కూడా మీకు సేవ్ అవుతాయి. కాబట్టి ఇది ప్రజెంట్ గోల్డెన్ ఆఫర్. ఇది ఎప్పటి వరకు ఉంటుందో మనం చెప్పలేము. 12 నెలలది కేవలం 200కే రావడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే సో మీరు ఇక్కడ కనబడుతున్న ఏదైతే గూగుల్ పే, ఫోన్పే కానీ అండ్ పేటిఎం ద్వారా కానీ డబ్బులు పంపించి ఈ నెంబర్కి పంపించిన స్క్రీన్ షాట్ తీయండి. విత్ ట్రాన్సాక్షన్ ఐడితో స్క్రీన్ షాట్ తీసి కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు సెండ్ చేస్తే, మీరు సెండ్ చేసిన 24 అవర్స్లోగా మనం వెరిఫై చేసుకొని మీకు ఆ సంబంధించిన ఫైల్స్ పీడిఎఫ్ రూపంలో పంపించడం జరుగుతుందండి. గుర్తుపెట్టుకోండి, 12 నెలలది 200 రూపాయలు, పెర్ మంత్ అయితే 25 రూపీస్. మన దగ్గర ఆగస్ట్ వరకు కూడా ఉన్నాయండి. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, 12 నెలలు 200. ఒకవేళ మీరు అంత ఎక్స్ట్రా కావాలనుకుంటే దానికి ఎక్స్ట్రాగా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మీకు పీడిఎఫ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అయితే గుర్తుపెట్టుకోండి, రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో అండ్ జరుగుతున్న ఎగ్జామ్స్లోని అండ్ ఫ్యూచర్లో వచ్చే ఎగ్జామ్స్లో మన ఛానల్ నుండి వచ్చిన కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ చాలా యూస్ఫుల్ అయ్యాయి. ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, మిలిటరీ డ్రిల్స్ మరియు రక్షణ సహకారాన్ని పెంపొందించడానికి భారతదేశం మరియు ఏ దేశం అంగీకరించాయంటే ఆన్సర్ వచ్చేసి జపాన్ అండి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రజెంట్ జపాన్ పర్యటనలో ఉన్నారు. మొన్నటి వరకు మంగోలియాలో ఉన్నారనమాట. నిన్న జపాన్కి అయితే వెళ్ళడం జరిగింది. సో జపాన్లోని ఆయన ఒక కౌంటర్ పార్ట్, అంటే అదే పదవిలో ఉండే ఆ దేశ యొక్క రక్షణ మంత్రి యసుకాజు హమదాతో ఆయన మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఇద్దరు నాయకులు ద్వైపాక్షిక రక్షణ సహకారం మరియు ప్రాంతీయ వ్యవహారాలపై వివిధ అంశాలపై సమీక్షలు కూడా చేసుకోవడం జరిగింది. అండ్ అదేవిధంగా భారతదేశం, జపాన్ గురువారం ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని ఇంకా స్పీడప్ చేయడానికి, అదేవిధంగా జాయింట్ ఫైటర్ జెట్ డ్రిల్స్తో సహా మరిన్ని సైనిక విన్యాసాల్లో పాల్గొనడానికి అంగీకరించుకున్నారు. ఎందుకంటే వారి ప్రత్యేక వ్యూహాత్మక సంబంధాలు ఫ్రీగా అండ్ ఓపెన్గా నియమాల ఆధారితంగా ఇండో పసిఫిక్ను ప్రాంతంలో కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి. అండ్ టోక్యోలో జరిగిన రెండో భారత్ జపాన్ 2+2 మంత్రుల చర్చలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారు అయితే అటెండ్ అయ్యారు. 2+2 మీన్స్ మన దేశం నుండి 2 మంత్రులు అండ్ అదే పదవిలో ఉండే వేరే దేశం యొక్క 2 మంత్రులు పాల్గొనడాన్ని మనము 2+2 మీటింగ్ అంటాము. ఇందులో జపాన్ నుండి వచ్చేసి రక్షణ మంత్రి యసుకాజా హమదా, మరి అదేవిధంగా విదేశాంగ మంత్రి యోషిమాసా హయాషి వచ్చేసి ప్రాతినిధ్యం వహించారండి. ధర్మన్ గార్డియన్, జిమెక్స్, మలబార్ సహా ద్వైపాక్షిక మరియు బహుపాక్షిక వ్యాయామాలను కొనసాగించడానికి మంత్రులు తమ నిబద్ధతను అయితే వ్యక్తం చేశారు. అంటే మేము ఇంట్రెస్ట్గా ఉన్నామని చెప్పుకొచ్చారు. అండ్ అది ఎంత ఇంపార్టెంటో మాట్లాడుకున్నారు. అండ్ ఈ ఏడాది 2 దేశాల మధ్య దౌత్య సంబంధాలు స్టార్ట్ అయ్యి 70 ఇయర్స్ అయితే కంప్లీట్ అవుతుందండి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇదే ఫ్రెండ్స్, ఆఫ్టర్ 2+2 మీటింగ్ అయిన తర్వాత వాళ్ళు బయట ఓపెన్ కాన్ఫరెన్స్లో వచ్చి మాట్లాడడం జరిగింది. సో దానికి సంబంధించిన అఫీషియల్ ఫోటో అనమాట ఇది. సో మన సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే, ఏ రాష్ట్ర ప్రభుత్వం బాలికల కోసం పుదుమై పెన్ పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి తమిళనాడు అండి. చూడండి, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ గారు ఆ రాష్ట్రంలో ఉండే ఎవరైతే బాలికలు ఉంటారో గర్ల్స్ కోసం పుదుమై పెన్, అంటే ఆధునిక మహిళ, అంటే అడ్వాన్స్డ్ ఉమెన్ అనే పథకాన్ని అయితే స్టార్ట్ చేశారు ఆయన. సో ఈ స్కీమ్ కింద ఎవరైతే 6th అండ్ 12th స్టాండర్డ్ స్టూడెంట్స్ ఉంటారో, అది కూడా బాలికలు, వాళ్ళకు మాత్రం ఉన్నత విద్యను అభ్యసించడానికి నెలకు 1000 రూపాయల చొప్పున డబ్బులు వేస్తారు. వాళ్ళకి నగదు నేరుగా విద్యార్థుల బ్యాంక్ ఖాతాల్లోకి అయితే వెళ్తాయి. అండ్ ఇక్కడ మనకి అమ్మఒడి ఏ విధంగా అయితే ఉందో ఆల్ స్టూడెంట్స్కి, సో ఇది పేరెంట్ అకౌంట్లోకి వెళ్తుంది. బట్ ఇప్పుడు మనం చెప్పిన ఈ స్కీమ్ ఏదైతే ఉందో ఈ స్కీము డైరెక్ట్ స్టూడెంట్స్ అకౌంట్లోకి వెళ్తాయి. ఓకే, ఈ పథకం ప్రతి సంవత్సరం 6 లక్షల మంది బాలికలకు ఉపయోగం ఉంటుంది. అండ్ ఈ బడ్జెట్లో 698 కోట్లు కూడా కేటాయించామని చెప్పుకొచ్చారు. అండ్ ప్రభుత్వం 26 స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ 15 మోడల్ స్కూల్స్ని కూడా స్టార్ట్ చేసింది. అండ్ తమిళనాడు గురించి చూసుకుంటే రాజధాని చెన్నై, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అండ్ ప్రస్తుత గవర్నర్ ఆర్ఎన్ రవి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే చూడండి, గుర్తుపెట్టుకోండి, సీజ్ చేసిన మద్యం బాటిళ్లతో గాజు
బాటిల్తో గాజులను తయారు చేయనున్న రాష్ట్రం ఏంటి అంటే బీహార్ అండి. బీహార్లోని నిషేధిత చట్టాలను తీసుకొచ్చిన నితీష్ కుమార్ గవర్నమెంట్ ఇప్పుడు మహిళా ఓటర్లను ప్రలోభ పెట్టడానికి, అట్రాక్ట్ చేయడానికి భావించి సీజ్ చేసిన ఏదైతే వైన్ బాటిల్స్ ఉంటాయో, సో అవి యాక్చువల్ గ్లాస్ కదా, ఆ గ్లాస్ని గాజులుగా అంటే చేతికేసుకునే గాజులుగా కన్వర్ట్ చేయడానికి రెడీ అవుతుంది. స్థానికంగా జీవిక అని పిలువబడే గ్రామీణ జీవనోపాధి ప్రమోషన్ కార్యక్రమం, దాని పేరు ఏంటంటే జీవిక. ఈ ప్రోగ్రాం కింద మహిళలకు ఈ పని బాధ్యతలు అప్పచెప్తున్నారనమాట. అది కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే గ్రామీణ సామాజిక ఆర్థిక సాధికారిత గ్రామమే ఈ జీవిక ప్రోగ్రాం కింద మహిళలకు ఈ సీసాల ద్వారా గాజులను తయారు చేసే పనులు అయితే అప్పచెప్పబోతున్నారు. అండ్ 2016 ఏప్రిల్లో బీహార్లో మద్యాన్ని అయితే బ్యాన్ చేశారు. అప్పటి నుండి ఇల్లీగల్గా ఎవరైతే మందుని ఇతర రాష్ట్రాల నుండి, ఇతర ప్రాంతాల నుండి తెప్పించుకుంటారో అలాంటి వాటిని సీజ్ చేశారు. అలా సీజ్ చేసిన చాలా వాటిని ఇప్పుడు అంటే వాటిని గుండ చేసి పడేయకుండా దాన్ని మళ్ళీ రీయూజ్ వాడడానికి అయితే ప్లాన్ అయితే వేశారనమాట. అండ్ కొత్త స్టేట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ యాక్ట్ 2016 ఉల్లంఘించినందుకు గాను ఈ దాడుల్లో అంటే 2016 నుండి ఇప్పటి వరకు అంటే 30,000 మందికి పైగా నిందితులు ఒక నెలలోనే అరెస్ట్ చేయబడ్డారట. అది ఒక రికార్డు ఆఫ్టర్ ఈ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత 4th వన్, మహిళా గణిత శాస్త్రజ్ఞుల కోసం ఏర్పాటైన ఆసియా ఓషానియా ఉమెన్ ఇన్ మ్యాథమెటిక్స్ మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు? ఆసియా ఓషియానియా ఉమెన్ ఇన్ మ్యాథమెటిక్స్ మొదటి మహిళా అధ్యక్షురాలు సొనాలి గన్. ది ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ యూనియన్ ఏం చేసిందంటే వాళ్ళు ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ పేరు ఆసియా ఓషానియా ఉమెన్ ఇన్ మ్యాథమెటిక్స్. ఈ సంస్థను స్థాపించారనమాట. ఈ సంస్థ ఆసియా ఓషానియాకి సంబంధించిన ఉమెన్ మ్యాథమెటిషియన్స్ని ప్రోత్సహించడానికి ఈ సంస్థ పనిచేయడం జరుగుతుంది. అండ్ ఇది ఓన్లీ మహిళా గణిత శాస్త్రజ్ఞుల కోసం మాత్రమే తీసుకురావడం జరిగింది, అంటే శాస్త్రవేత్తల కోసం. ఆసియా ఓషానియా ఖండాల నుండి 200 మందికి పైగా వ్యవస్థాపక సభ్యులతో ఈ సంస్థను అయితే ఏర్పాటు చేశారు. అండ్ ఈ సంస్థ ఏర్పాటు చేసిన తర్వాత ఫస్ట్ అధ్యక్షులుగా సొనాలి గన్ నియమించారు. ఈమె మన ఇండియాకి చెందిన వ్యక్తి. ఆమె చెన్నైలో ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్లో మ్యాథ్స్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు. అండ్ ఆమె నెంబర్ థియరీలో బాగా స్కిల్స్ ఉన్న మ్యాథమెటికల్ సైంటిస్ట్. అండ్ ఈ కమిటీ యొక్క లక్ష్యం ఏంటంటే 3 రెట్లు అన్ని సభ్య దేశాల మధ్య జ్ఞాన మార్పిడిని చేసుకోవడం, అండ్ గణిత శాస్త్రాల్లో వారి పిహెచ్డీలపై పనిచేస్తున్న మహిళా గణిత శాస్త్రజ్ఞుల సంఖ్యను ఇంకా పెంచడం. 2వ లక్ష్యం వచ్చేసి పిహెచ్డీ చేసిన మహిళలకు సహాయం చేయడం మ్యాథ్స్లో వాళ్ళ ఉద్దేశం. తర్వాత 5th వన్ అండి, పోర్ట్ ఆధారిత మౌలిక వసతుల అభివృద్ధిలో ఏ రాష్ట్రానికి టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ అవార్డు ప్రకటించింది అంటే ఆంధ్రప్రదేశ్కి అండి. ఓకే, చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ అవార్డు అయితే వచ్చిందండి. పోర్ట్ ఆధారిత మౌలిక వసతులు అంటే పోర్టుల్లో మౌలిక వసతులు పెంపొందించడంలో వాటి అభివృద్ధిలో ఏపీకి టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ అవార్డు అయితే ప్రకటించింది. అండ్ ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచిందనమాట పోర్ట్ ఆధారిత మౌలిక వసతులను డెవలప్ చేయడంలో. నీతి ఆయోగ్ సలహాదారు సుధేందు జే సిన్హా నేతృత్వంలో జ్యూరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ అవార్డుకి సెలెక్ట్ చేసింది. ఏపీ గవర్నమెంట్ తరపున మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు ఈ అవార్డును అయితే అందుకుంటారు. తర్వాత 6th వన్, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం మానవ అభివృద్ధి సూచిక 2021లో భారతదేశం స్థానం ఎంత చాలా ఇంపార్టెంట్. ఈ ఇండెక్స్ ఈరోజు రిలీజ్ అయిందనమాట. ఆన్సర్ వచ్చేసి 132వ ర్యాంక్ అండి. సెప్టెంబర్ 8, 2022 ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం, దీన్నే మనం UNDP అంటామండి. UNDP అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇది రిలీజ్ చేసిన మానవ అభివృద్ధి సూచిక 2021-22 షార్ట్కట్లో దాన్ని మనం 21 అని పిలుచుకుంటే చాలు. దీన్ని 2021-22కి సంబంధించి సంవత్సరానికి అయితే రిలీజ్ చేశారు. అండ్ ఈ 2021లో భారతదేశం 191 దేశాలలో 132వ స్థానం అయితే సంపాదించుకుంది. అంటే మొత్తం 191 దేశాలకి ర్యాంకింగ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట ఇండెక్స్లో. అందులో మన దేశం 132వ స్థానంలో ఉంది. HDI అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ విలువ 0.633కి పడిపోయింది అనమాట. దాని ద్వారా మధ్యస్థంగా ఉంచడం ద్వారా అండ్ ఈ రేటు 2022లో 0.645గా ఉండేది. అంటే ఇప్పుడు ఆ పాయింట్స్ కూడా తగ్గిపోయాయి. 2021లో 633 పాయింట్లు ఉన్నాయి. 0.633 పాయింట్లు రావడం ద్వారా మన ర్యాంక్ పడిపోయింది అనమాట. అండ్ 2020లో 189 దేశాలకు గాను మన ఇండియాలో 131వ స్థానంలో ఉండేది. ఓకేనా, అర్థమవుతుందా మీకు? 2020లో 131వ ర్యాంకు, 2021లో 132వ ర్యాంక్ అయితే సంపాదించింది. అంటే మనము దిగజారిపోయామని చెప్పాలి.
సో అలా దిగజారడానికి గల కారణాలు ఏంటి అంటే కోవిడ్ ఒకటైతే రీసెంట్గా ఉక్రెయిన్ రష్యా దాడులు వాతావరణ సంక్షోభాల వల్ల 90% దేశాల్లో మానవ అభివృద్ధి స్కోర్ అనేది తగ్గిపోయిందని కూడా ఈ రిపోర్ట్ అయితే చెప్పుకొచ్చింది. అండ్ మానవ అభివృద్ధి సూచి యొక్క ఇటీవల క్షీణతకు ప్రధాన కారణం ఆయుర్దాయం అని చెప్తున్నారు. అంటే ఒక మనిషి ఎక్కువ కాలం బ్రతకడం అనేది తగ్గిపోయిందనమాట. సో అది 2019 నుండి 2021 మధ్య బాగా తగ్గింది. ఆ పీరియడ్లో కోవిడ్ వల్ల అదంతా తగ్గింది. దానివల్ల సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కూడా చాలా దేశాలు స్కోర్ను కోల్పోయాయి, బెస్ట్ స్కోర్ని. అయితే దేశం స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్యం అండ్ క్లీన్గా ఉంచడం, క్లీన్ ఎనర్జీని పెంచడం, ఇలాంటి వాటిని చేయడంలో అదేవిధంగా మహమ్మారి తరువాత సమాజంలో బలహీన వర్గాలకు సామాజిక రక్షణ అనేది భారతదేశం బాగా డెవలప్ అంటే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మనం కొంచెం బాగానే డెవలప్ అయ్యాం కానీ బట్ ఆ కోవిడ్ పీరియడ్లో మాత్రం చాలా దారుణమైన సిచ్యువేషన్ ఫేస్ చేయడం ద్వారా మళ్ళీ మనం ఫస్ట్ నేను అన్నీ చేసుకురావాల్సి వచ్చి మనం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో వెనకబాటు అయితే అయ్యామని చెప్తుంది. అయితే పొరుగు దేశాలు శ్రీలంక 73, చైనా 79, బంగ్లాదేశ్ 129 ర్యాంకులు సంపాదించే, భూటాన్ 122. సో భారత్ కన్నా ముందు వరుసలో ఉన్నాయి ఇవన్నీ కూడా. మళ్ళీ మనకంటే చిన్న దేశాలు, మన మీద ఆధారపడుతున్న దేశాలు. నేపాల్ ఇందులో 143, మయన్మార్ 149, పాకిస్తాన్ 161 ర్యాంకులతో మనకు తర్వాత ఉన్నాయన్నమాట. ఇవి మనకంటే ముందు శ్రీలంక, చైనా, బంగ్లాదేశ్, భూటాన్ ఉన్నాయి. అయితే తాజా సూచీలో స్విట్జర్లాండ్ మరోసారి టాప్లో నిలవగా నార్వే, ఐస్లాండ్ తర్వాత స్థానంలో నిలిచాయి. అండ్ ఇక ఆఫ్రికా దేశాలు సౌత్ సుడాన్, చడ్, నైగర్ దేశాలు సూచీలో అట్టడుగునైతే ఉండడం జరిగిందండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ర్యాంక్స్ కూడా నేను టేబుల్ చేశాను చూడండి. స్విట్జర్లాండ్ టాప్లో ఉంది అండ్ 2020లో థర్డ్ ప్లేస్లో ఉండేది. సో నార్వే సెకండ్ ప్లేస్లో ఉంది, 2020లో ఫస్ట్ ప్లేస్లో ఉండేది. అండ్ థర్డ్ ప్లేస్లో ఐస్లాండ్ ఉంది, ఇంతకుముందు సెకండ్ ప్లేస్లో ఉండేది అనమాట. అండ్ జస్ట్ ఈ టాప్ 3లు మాత్రమే చేంజెస్ అయ్యాయండి, టాప్ 1, టాప్ 2, టాప్ 3గా. ఓకేనా. అండ్ మిగతా అంతా కూడా నెక్స్ట్ హాంకాంగ్, చైనా కంబైన్డ్గా 4th ర్యాంక్ అయితే సంపాదించుకున్నాయి. అండ్ అదేవిధంగా ఆస్ట్రేలియా 5th, డెన్మార్క్ వచ్చేసి 6th, స్వీడన్ 7th, 8th ఐర్లాండ్, 9th జర్మనీ, 10th వచ్చేసి నెదర్లాండ్, 132nd వచ్చేసి మన ఇండియా నిలవడం జరిగింది. ఈ టేబుల్ మీరు వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 7th వన్, ఇండియా ఐడియా సమ్మిట్ 2022 ఏ దేశం నిర్వహించిందంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండి. చూడండి, సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ మరియు యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇంటర్నేషనల్ అఫైర్స్ దక్షిణాసియా, ఓకేనా, యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇంటర్నేషనల్ అఫైర్స్ దక్షిణాసియా సంయుక్తంగా నిర్వహించిన ఇండియా ఐడియా సమ్మిట్లో ఈరోజు కేంద్ర విద్యా మరియు నైపుణ్యాభివృద్ధి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు అయితే పార్టిసిపేట్ చేశారు. ఈ ఈవెంట్ యొక్క థీమ్ ఏంటంటే మ్యాక్సిమైజింగ్ ది నెక్స్ట్ 75 years ఆఫ్ యుఎస్ ఇండియా ప్రాస్పెరిటీ. ఈ కార్యక్రమంలో అమెరికా కంపెనీ సీఈఓలు, టాప్ మేనేజ్మెంట్లు పాల్గొన్నారు. ఈ భారతదేశం, యుఎస్ ఒకే విధమైన సమాజాలు అండ్ భాగస్వామ్య విలువను కలిగి ఉన్నాయి. ఎడ్యుకేషన్ కావచ్చు, స్కిల్స్ను కావచ్చు, ఇండియా అమెరికా సంబంధాలు ముఖ్యమైన మూల స్తంభాలుగా ఉన్నాయని ధర్మేంద్ర ప్రధాన్ గారు అయితే చెప్పుకొచ్చారు. అండ్ దీని ద్వారా అమెరికా అదేవిధంగా ఇండియా కలిసి ఎడ్యుకేషన్స్లో చాలా మెయిన్ రోల్ పోషిస్తున్నాయి. అండ్ అదేవిధంగా దీనికి తగ్గట్టుగా మా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2022 కూడా ఇంప్లిమెంటేషన్ చేశాము. సో అది చాలా యూజ్ అవుతుంది అని ఆయన చెప్పుకొచ్చారు. ఇంకా తర్వాత వచ్చేసి 8th వన్ అండి, బెంగళూరులో జరిగిన స్పేస్ ఎక్స్పో 2022 అనేది ఎన్నో ఎడిషన్ అంటే 7th ఎడిషన్ అండి. ఓకే, చూడండి, బెంగళూరు అంటే కర్ణాటకలో స్పేస్ ఎక్స్పో 2022 యొక్క 7వ ఎడిషన్ బెంగళూరులో జరిగింది. దీన్ని BSX 2022 అని పిలుస్తారు షార్ట్కట్లో. ఈ 7th ఎడిషన్ని ఇండియన్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఇన్ స్పేస్ అండ్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్తో కలిసి నిర్వహించారన్నమాట. ఈ 3 సంస్థలు కలిసి BSX 2022 యొక్క 7వ ఎడిషన్ బెంగళూరులో BECలో 5th సెప్టెంబర్ నుండి 7th సెప్టెంబర్ వరకు జరిగిందండి. అంతరిక్ష రంగానికి సంబంధించిన అధునాతన టెక్నాలజీలు కావచ్చు, ఉత్పత్తులు ప్రదర్శించడానికి దాదాపు 15 దేశాల నుండి 100 కంపెనీలు అండ్ సంస్థలు ఇక్కడ ప్రదర్శన కోసం వచ్చాయి. బెంగళూరుకి చెందిన ఏరోస్పేస్ తయారీదారు అనంత టెక్నాలజీ స్పేస్ మిషన్స్ కంపెనీతో ప్రొడక్ట్ ఇంటిగ్రేషన్, టెస్టింగ్, టెక్నాలజీ డెవలప్మెంట్, జాయింట్ స్పేస్ ప్రోగ్రామ్ డెవలప్ చేయడానికి 6 ఆస్ట్రేలియా మరియు భారతీయ కంపెనీల మధ్య ఒప్పందాలు కూడా జరిగాయండి ఈ BSX 2022లో. తర్వాత 9, మానవ అవయవాల డ్రోన్ రవాణా యొక్క భారతదేశపు మొదటి నమూనాను ఎవరు ఆవిష్కరించారు? ఓకే, చూడండి, ఆన్సర్ వచ్చేసి శ్రీ నితిన్ గడ్కరీ గారండి. నేను షార్ట్కట్లో చెప్తాను. సో ఏవైనా మనం అవయవాలు, గుండె కావచ్చు, కిడ్నీలు కావచ్చు, సత్వరమే వేరే ప్రాంతానికి మనం తరలించాలనుకోండి, సో నార్మల్గా అంబులెన్స్లోనో వెహికల్స్లోనో తరలిస్తాం. అలా కాకుండా డ్రోన్ యూజ్ చేసి
పంపించేలా. ఇప్పటివరకు మనకు తెలుసు డ్రోన్ యూజ్ చేసి మెడిసిన్స్ పంపిస్తున్నాము, అదేవిధంగా ఇప్పుడు డ్రోన్స్ యూజ్ చేసి బాడీ పార్ట్స్ను కూడా పంపించేలా కొత్త డ్రోన్ నమూనాను అయితే నితిన్ గడ్కరీ గారు అయితే ఆవిష్కరించడం జరిగిందండి. సో దీని ద్వారా ఇన్ టైంలో ఆ పర్టికులర్ ఆ పార్ట్ని, బాడీ పార్ట్ని మనము అనుకున్న ప్లేస్కి అయితే పంపించవచ్చు. సో దీని ద్వారా తక్కువ టైం అయితే కలిసి రావడం జరుగుతుంది. సో ప్రస్తుతం ఈ డ్రోన్లను 20 కిలోమీటర్ల దూరం వరకు అవయవాలను కలిగి ఉన్న పెట్టెను తీసుకెళ్ళవచ్చు అనేసి ప్రోటోటైప్ డ్రోన్ టెక్నాలజీ సహా సృష్టించిన ఎంజిఎం హెల్త్ కేర్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంత్ రాజగోపాల్ గారు అయితే చెప్పుకొచ్చారండి. ఓకేనా, ఇది 20 కిలోమీటర్ల పరిధికి మాత్రమే పనిచేస్తుందని చెప్తున్నారు. సో ఈ డ్రోన్ రవాణాకు సంబంధించిన ఒక డ్రోన్ నమూనాని నితిన్ గడ్కరీ గారు ఆవిష్కరించారు. అండ్ ఫ్యూచర్లో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారన్నమాట ఫుల్ మోడ్లో. ఇప్పుడు మనం మెడిసిన్స్ ఎలా పంపిస్తున్నారో అలాగా. తర్వాత 10, ఏ బ్యాంకు లింగ మార్పిడి కమ్యూనిటీ కోసం ప్రత్యేకంగా రెయిన్బో సేవింగ్స్ ఖాతాను ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండి. ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ లింగ మార్పిడి సంఘం కోసం ప్రత్యేకంగా రెయిన్బో సేవింగ్స్ అకౌంట్ని అయితే తెరిచిందండి. ఇందులో అధిక పొదుపు రేటు అండ్ అధునాతన డెబిట్ కార్డ్ అంటే కొత్త డెబిట్ కార్డ్ సౌకర్యాలు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2015లో బ్యాంకులు తమ అన్ని ఫామ్స్లో కూడా అప్లికేషన్ ఫామ్స్లో థర్డ్ జెండర్ అనే ప్రత్యేక కాలంను చేర్చాలని చెప్పారు. దానికి అనుగుణంగా ప్రత్యేకంగా వాళ్ళకంటూ ఫెసిలిటీస్ని కూడా ఈ ఈఎస్ఏఎఫ్ బ్యాంక్ అయితే స్టార్ట్ చేసింది. సో ఈఎస్ఏఎఫ్ బ్యాంక్కి 25 years ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఈఎస్ఏఎఫ్ అనేది ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, ఒక భారతీయ చిన్న ఫైనాన్స్ బ్యాంక్ అనమాట. దీన్ని March 2017లో ఒక చిన్న ఫైనాన్స్ బ్యాంక్గా స్టార్ట్ చేశారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో థర్డ్ జెండర్స్ కంటూ రెయిన్బో సేవింగ్స్ అకౌంట్ని ప్రొవైడ్ చేసిన బ్యాంక్ అనమాట ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు. తర్వాత 11, ఏ అభయారణ్యం ప్రాంతంలో కొత్త ఎయిర్ బేస్ ఏర్పాటుకు జాతీయ వన్యప్రాణి బోర్డు అనుమతించింది? ఆన్సర్ వచ్చేసి చాంగ్తంగ్ వన్యప్రాణుల అభయారణ్యం అండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక లొకేషన్ అయితే పాయింట్ చేశాను కదా. సో ఈ లొకేషన్ అనేది లడఖ్ ప్రాంతంలో ఉందండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది బార్డర్ అనమాట. ఈ బార్డర్కి ఇటు వచ్చేసి చైనా ఉందండి, ఇక్కడ లడఖ్ అనమాట. సో మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఈ చాంగ్తంగ్ అనే ఒక ఏదైతే కోల్డ్ డెసర్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉందో దీన్ని ఇక్కడ ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ఎయిర్ బేస్ అంటే ఏంటంటే అక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన హెలికాప్టర్లు, ఎయిర్ జెట్టర్లు అక్కడ ప్రత్యేకంగా ఉండే విధంగా సో అక్కడ కార్యకలాపాలు సాగించేలా ఏర్పాటు చేస్తారనమాట. ఇవ్వండి ఇక్కడ ఈ ప్రాంతంలో దానికి పర్మిషన్ అయితే పెట్టడం జరిగిందండి. సో ఇది మీరు చూసుకున్నట్టయితే ఇది ఈ విధంగా మీరు చూసుకుంటే సో నార్త్ సైడ్ వచ్చేసి మనకి చైనా అయితే ఉందండి. చైనాకి సరిహద్దుల్లో దీన్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఎందుకు ఏర్పాటు చేయబోతున్నారంటే మనందరికీ తెలుసు చైనాకి మనకి కాన్ఫ్లిక్ట్స్ అయితే రావడం జరిగే వివాదాలు వస్తున్నాయి బార్డర్కి సంబంధించి. సో అలాంటప్పుడు చైనా అనేది మన మీద రెడీగా ఉంది ఏం చేయడానికైనా సరే. కాబట్టి ఇలాంటి బార్డర్ ప్లేస్లో ఇలాంటి ఒక ఎయిర్ బేస్ని ఏర్పాటు చేసుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి అంటే ఫర్దర్గా ఏవైనా వార్స్ వచ్చినప్పుడు సో వాటిని ఫేస్ చేయడానికి మనకు చాలా బాగుంటుంది. అందుకనే ఇక్కడ ఒక ఎయిర్ బేస్ని మేము ఏర్పాటు చేసుకుంటామని ఒక పర్మిషన్ అయితే అడిగారనమాట ఎయిర్ ఫోర్స్ వాళ్ళు. దానికి నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ స్టాండింగ్ కమిటీ అంటే నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అనే ఒక బోర్డు ఉంటుందన్నమాట. ఈ బోర్డు కింద ఒక కమిటీ కూడా ఉంటుంది, దాన్నే స్టాండింగ్ కమిటీ అంటాము. సో ఆ కమిటీ పర్మిషన్ అయితే ఇచ్చింది. ఎందుకంటే వన్యప్రాణి బోర్డు అంటాం కదా, ఈ బోర్డు సో ఆ ప్రాంతం అనేది ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటే దాంట్లో మనము వేరే కార్యకలాపాలు చేయడానికి అవకాశం ఉండదు. ఒకవేళ అలాంటి కార్యకలాపాలు ఏమైనా చేయాలంటే ఈ బోర్డు నుండి పర్మిషన్ తీసుకోవాలి. అందుకే ఐఏఎఫ్ అయితే దీని నుండి పర్మిషన్ తీసుకుంది. అయితే ఈ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అనేది మన ఇండియాలో అన్ని వన్యప్రాణులకు సంబంధించిన విషయాల కోసం ఒక అపెక్స్ బాడీగా పనిచేస్తుంది. వన్యప్రాణుల సంరక్షణ ప్రోత్సహించడం, వన్యప్రాణులు అండ్ అడవుల అభివృద్ధికి ఇది ప్రాథమిక బాధ్యత అయితే తీసుకుంటుందండి. అయితే ఇది వన్యప్రాణుల రక్షణ చట్టం 1972లోని సెక్షన్ 5A కింద ఏర్పాటైన ఒక చట్టబద్ధమైన సంస్థ. ఇది రక్షిత ప్రాంతాలలో అంటే జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణుల అభయారణ్యాలు మొదలైనవి చుట్టుపక్కల ప్రాజెక్టులను అంటే ప్రభుత్వ ప్రాజెక్టులతో సహా ఏవైనా సరే ఆమోదిస్తుంది. దీని పర్మిషన్ తీసుకోవాలి, అది గవర్నమెంట్ కింద ఉన్నా సరే. ఓకేనా, అలా మొత్తానికి ఇప్పుడు కొత్త ఎయిర్ బేస్ని అయితే ఈ కొత్త చాంగ్తంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి పర్మిషన్ కూడా రావడం జరిగింది. ఇది ఫ్యూచర్ మనకి చైనాకి అండ్ మన ఇండియాకి కాన్ఫ్లిక్ట్స్కి చాలా యూజ్ అవుద్ది. తర్వాత 12, కర్తవ్య పథను ఎవరు ప్రారంభించారంటే శ్రీ నరేంద్ర మోదీ అండి. నేను ఆల్రెడీ ఒక 2-3 days నుండి పేపర్ అనాలిసిస్లో చెప్పుకొచ్చాను అండ్ కరెంట్ అఫైర్స్లో కూడా. ఇప్పుడైతే ఈరోజు దేశ రాజధానిలో ఎంతో విశిష్టత కలిగిన రాజ్పథ్ పేరు కర్తవ్య పథగా మార్పు చేసి
విజయ్ చౌక్ నుంచి ఇండియా గేట్ వరకు కూడా రాజ్పథ్ ప్రాంతాన్ని కర్తవ్యపథిగా మారుస్తూ అభివృద్ధి చేశారనమాట. ఆ అభివృద్ధిని ఈరోజు ప్రధాని మోదీ గారు ప్రారంభించారు 7:16 or 7:30 ఈ టైంలో. అండ్ అది కాకుండా 28 అడుగుల నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క విగ్రహాన్ని కూడా ఆయన ఆవిష్కరించడం జరిగింది. తర్వాత వచ్చేసి 13 గూగుల్ డూడిల్ సెప్టెంబర్ 8న భూపేన్ హజారికా 96వ జన్మదినం జరుపుకుంటోంది. అతను ఏ కళారూపానికి ప్రసిద్ధి చెందాడు అంటే గానం అండి. చూడండి, భూపేష్ హజారికా ఒక భారతీయ నేపథ్య గాయకుడు, గీత రచయిత అండ్ సంగీతకారుడు కూడా, యాక్టర్ కూడా, కవి కూడా, అండ్ అస్సాంకి చెందిన చిత్ర నిర్మాత సుధా కొంతాగా ప్రసిద్ధి చెందారు ఆయన. అండ్ ప్రధానంగా అస్సామీ భాషలో స్వయంగా వ్రాసి పాడిన అతని పాటలు మానవత్వం, సార్వత్రిక సోదరాభావంతో బాగా ఐడెంటిఫై అయ్యాయి. అండ్ టెక్ దిగ్గజం గూగుల్ డాక్టర్ భూపేన్ హజారికా 96వ జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 8న ఆయనకు నివాళులు కూడా అర్పించింది. సో చూడండి, నేను డైరెక్ట్గా గూగుల్ దగ్గర చూపిస్తున్నాను. ఇవ్వండి, అతని ఫోటోతో ఈరోజు గూగుల్ డూడిల్ని అయితే ఇంట్రడ్యూస్ చేసిందనమాట. అంటే ఆయన్ని స్మరించుకుంటూ గౌరవించింది ఈరోజు గూగుల్. ఆయన పేరు గుర్తుపెట్టుకోండి, భూపేన్ హజారికా. ఆయన అస్సాంకి చెందిన ఒక నేపథ్య గాయకుడు, రచయిత, కవి, నటుడు, సంగీతకారుడు, మూవీ ప్రొడ్యూసర్ కూడా. తర్వాత 14 రామచంద్ర మాంఝీ కన్నుమూశారు. అతని క్రింది ఏ జానపద నృత్యానికి సంబంధించిన వారు? ఆన్సర్ వచ్చేసి భోజ్పూరి జానపద నృత్యం అండి. దిగ్గజ కళాకారుడు రామచంద్ర మాంఝీ సెప్టెంబర్ 7th, 2022న చనిపోయారు. అతను భారతీయ భోజ్పూరి జానపద నృత్యకారుడు మరియు థియేటర్ కళాకారుడు కూడా. అండ్ బిఖారీ ఠాకూర్ యొక్క నాటక బృంద సభ్యుల్లో ఆయన కూడా ఒకరు. అండ్ మాంఝూకి 2017లో సంగీత నాటక అకాడమీ అవార్డు వచ్చింది. అండ్ 2021లో భారతదేశపు 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. తర్వాత 15 అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే సెప్టెంబర్ 8 అండి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8న అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని, లిటరసీ డే అని అయితే సెలబ్రేట్ చేస్తారు. ఈరోజు వ్యక్తులు కావచ్చు, సంఘాలు కావచ్చు, సమాజాలు కావచ్చు, వాళ్ళందరికీ కూడా అక్షరాస్యత అంటే కనీసం రాయడం, చదవడం అనేది చాలా ముఖ్యమని తెలియజేయడం ఈ డే ఉద్దేశం అనమాట. అండ్ సమాజంలో అండ్ వ్యక్తిగత హక్కులు కావచ్చు, గౌరవం కావచ్చు, వీటన్నింటికి అక్షరాస్యత చాలా యూజ్ అవుతుందని చెప్పడం, వాటిని ప్రొవైడ్ చేసుకోవడానికి ఏమేమి చేయాలనేది ఈ డే మనకు నిర్దేశం చేస్తూ ఉంటుంది. 1996లో యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ యొక్క 14వ సెషన్లో ఈ డేని అనౌన్స్ చేశారు సెలబ్రేట్ చేసుకోవాలని. మరియు ప్రపంచ అక్షరాస్యత రేట్లలో పెరుగుదలను హైలైట్ చేయడానికి, ప్రపంచంలో మిగిలిన అక్షరాస్యత సవాళ్ళను ప్రతిబింబించడానికి 1967లో మొదటిసారిగా ఈ డేని సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ అక్షరాస్యత దినోత్సవం 2022 థీమ్ వచ్చేసి ట్రాన్స్ఫార్మింగ్ లిటరసీ లెర్నింగ్ స్పేస్, అంటే అక్షరాస్యత అభ్యాస స్థలాలను మార్చడం అని చెప్తున్నారు. తర్వాత 16 ప్రపంచ ఫిజికల్ థెరపీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే ఆన్సర్ వచ్చేసి సెప్టెంబర్ 8 అండి. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8వ తేదీన వరల్డ్ ఫిజికల్ థెరపీ డే సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఈ ఫిజికల్ థెరపీ అనేది ఒక వ్యాయామం అనమాట. అంటే ఈ వ్యాయామం అనేది మన లైఫ్లో ఒక పార్ట్గా ఉండాలని తెలియజేస్తుంది ఈ డే. ఎందుకంటే మనం ఆ నొప్పులు ఈ నొప్పులు అంటాం కదా, సో అలాంటి నొప్పులు ఏవి రాకుండా ఉండాలంటే మనము మంచి ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. మంచి ఎక్సర్సైజ్ అనేది మనకి మంచి హెల్త్ని ఇస్తుందని చెప్తుంది. అండ్ అదేవిధంగా 1952లో భారతదేశంలో మొదటిసారిగా ఫిజియోథెరపీని స్టార్ట్ చేశారు. అండ్ ఇంతకుముందు వరల్డ్ కాన్ఫెడరేషన్ ఫర్ ఫిజికల్ థెరపీ సెప్టెంబర్ 8, 1951ని స్థాపించారనమాట. ఆ స్థాపించిన రోజునే ఈ డేగా సెలబ్రేట్ చేస్తారు. బట్ మన ఇండియాలో మాత్రం ఒక ఫిజియోథెరపీని 1952లో స్టార్ట్ చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇండియా గవర్నమెంట్ కలిసి ముంబైలో ఫస్ట్ ఫిజియోథెరపీ సెంటర్ని కూడా స్టార్ట్ చేశారు. అండ్ ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్ అనే థీమ్తో సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఇది గైస్ ఈరోజు ఒక టోటల్ ఇన్ఫర్మేషన్. ఈరోజు చాలా టైం ఎక్కువైంది కాబట్టి క్విక్ రివ్యూ చేయలేదు. కాబట్టి మీరు ఒకసారి మళ్ళీ రిమైండ్ అయితే చేసుకొని ఒకసారి ఫార్వర్డ్ చేసుకొని వీలైతే చదవండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.